శ్రీమతే రామానుజాయ ధనుర్మాస తిరు అధ్యయన ఉత్సవంలో ఇవాళ 15వ రోజు మన ఆండాల్ అనుగ్రహించినటువంటి తిరుప్పావై ప్రబంధాన్ని పెరుమాళ్ళ దగ్గర విన్నవించుకొని ఆ పాసుర వైభవాన్ని ఇవాళ గొప్పగా మన ఆలయానికి చేసినటువంటి రోహిణి గారు మన శ్రీ వైష్ణవ సంప్రదాయం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని గోష్ఠిని అంతటినీ కూడా అందరినీ గోష్ఠిగా సమకూర్చుకొని వారు ఈ సంప్రదాయాన్ని వృద్ధి చేస్తూ ఎంతో గొప్పగా ఈ నారాయణ దివ్య ప్రబంధ విశేషాలన్నింటినీ కూడా అందరికీ అనుగ్రహిస్తున్నారు. ఇవాళ పాసురంలో కూడా లేపబడుతున్నటువంటి మేల్కొల్పబడుతున్నటువంటి గోపిక ఎన్నో గొప్ప బాలిక 10వ గొప్ప బాలిక. ఆ గొప్ప బాలిక యొక్క లక్షణాన్ని వాటి పాసురంలో మనకు అనుగ్రహిస్తూ ఎల్లే ఇలక్కిలియే అని చెప్పారు. లేత చిలక పలుకులు పలికేటువంటి ఓ చిలక అని ఇవాళ మేల్కొల్పబడుతున్నటువంటి గోపిక లక్షణాన్ని చెప్తున్నారు. మనకు 3 చిలకలు ఉన్నారంట. ఒకరేమో ఒక చిలక ఎవరు? ప్రపన్నజన సంతాన కూటస్థరాన నమ్మాళ్ళు. రెండవరు వారు మన కలియన్ తిరుమంగై మన్నాన్. 3వ చిలక ఇవాళ మేల్కొల్పబడుతున్నటువంటి చిలక. మరి మనం మా అనురాధ గారు ఫోన్ చేయకముందే మనం వీరి వైభవాన్ని తెలుసుకున్నాం. చెప్పాను కదా మీకు ఒక వారం క్రితం అనుకుంటా. ఫలానా వారు ఉన్నారు, చాలా గొప్పగా చదివిస్తూ ఉన్నారు అని మనం రామానుజ ఆచార్యుల ముందర మనం విజ్ఞాపనం చేసుకున్నాం. వారు ఎలాగైనా రావాలి అని మన ఆచార్యుల దగ్గర మనం విన్నవిస్తే ఆయన ఎప్పుడు అనుగ్రహం మన మీద ఉంటుంది కదా, ఎప్పుడు ఆయన కరుణను మనకు చూపించేటువంటి వాడు. ఇవాళ మేల్కొల్పబడుతున్నటువంటి 10వ గోప బాలిక మంచి లేత పలుకులు పలికేటువంటి గోపిక తిలక. అలాంటి తిలకను రోహిణి రూపంలో మాకు ఇక్కడే పంపించారు మన గోదావరి. నిజంగానే వారి యొక్క మహోల్లాసం నుంచి వచ్చేటువంటి ఆ మధురమైనటువంటి వాక్యాలన్నీ కూడా తిలక పలుకుల వలె ఉన్నాయి. చాలా ఆనందంగా ఉన్నాయి. అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో ఈ ద్రావిడ ప్రబంధం చాలా అందరికీ అర్థం కాదు, కానీ అందరికీ సరళంగా అర్థమయ్యేటువంటి రీతిలో వారు దివ్య ప్రబంధాలన్నింటినీ కూడా మనకందరికీ కూడా అందిస్తూ సేవ సాధిస్తూ, అలాగే మన ఆడవందారికి చాలా విశేషమైనటువంటి కోరిక ఉండింది. రామానుజుల వారిని చూడాలి చివరి దశలో అని. ఆయన చూడలేదు చివరి దశ. ఆయనకు ఒక కోరిక ఉంది, 3 కోరికలు ఉన్నాయి. దానిలో ప్రధానమైనటువంటి కోరిక నారాయణ దివ్య ప్రబంధాలన్నింటినీ కూడా ఈ లోకానికి అందించాలి అని ఆయనకు ప్రధానమైనటువంటి కోరిక. ఆ రామానుజ పరంపర నుంచి వచ్చినటువంటి మన గోష్ఠిలో ముఖ్యులైనటువంటి వారు మన రోహిణి గారు ఇలా అందరికీ లోకానంతటి కేవలం వారొకరు అనుభవించకుండా అందరికీ లోకానంతటిని కూడా అనుభవింప చేయాలి అని మన గోదమ్మ ఇవాళ రోజు 10వ గోపికగా మనకు ఆలయానికి వచ్చి వారు ఆ మహోల్లాసం నుంచి ఆ చిలక పలుకులను ఆ తిరుప్పావై పాసుర వైభవాన్ని వాటి పాత్ర వైభవాన్ని మనకు అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, వారు ఆసనాన్ని అలంకరించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ ధనుర్మాసం 30 పాసురములు మన గోదమ్మ కేవలం ఈ పాసురం కోసమే చెప్పిందంట. మన పూర్వ ఆచార్యులు మనకు సెలవిచ్చారు. అలా ముఖ్యమైనటువంటి పాసురం రోజు మనకు వారు రావడం చాలా ఆనందకరంగా ఉంది. వారిని సేవించడం కూడా మన భాగవత గోష్ఠికంతా కూడా ఆనందదాయకం. మీ అందరి తరపున వారిని మేము ఆహ్వానిస్తున్నాం. వచ్చి ఆశీర్వాదాలు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇవాళ రోజు పాసుల వైభవాన్ని వారి యొక్క ఒక మండలం నుంచి వారిని అనుగ్రహించేట్టుగా వారు శ్రీమతే రామానుజాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం శజనిగడితం యావలాత్ృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வனையாய் நாடினி வேங்கடவர்க்கு என்ன விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. అస్మదాచార్యులకి వేలుపుడి కృష్ణస్వామి దివ్య తిరువడి తామరకు దాసోహం చేసుకుంటూ అర్చకస్య హరి సాక్షాత్ పరమాత్మయే ఇంకొక అవతారం ఎవరు అంటే అర్చకుడు అని అనుగ్రహించారు మన పెద్దలు. ఆ అర్చకర్ దివ్య తిరువడి తామరకు దాసోహం చేసుకుంటూ పరిచారకులు కూడా చాలా అద్భుతంగా వేయించేస్తున్నారు. ఆస్థానంలో పరిచారకుల దివ్య తిరువడి తామరకు దాసోహం చేసుకుంటూ భాగవత గోష్ఠికి దాసోహం చేసుకుంటూ అడిగినకి భాగ్యము, చాలా చాలా భాగ్యము. నన్నాళాళ్ మన ఆండాళ్ తాయార్లు మొదటి పాసురంలోనే నన్నాళాళ్ మంచి రోజు అని అనుగ్రహించారు. అడిగేనికి ఇప్పో మంచి రోజు నన్నాళాళ్ ఏమి అంటే తాడిపత్రిలో ఇక్కడ అర్చక స్వామి ఎంబెరుమానాలను ప్రార్థించగా అడియనికి అర్చక స్వామి పురుషకాలంగా ఎంబెరుమానాల అనుగ్రహం అది అడియనికి పరిపూర్ణంగా లభించింది. తలగెల్లారు కైమారు లేని స్వామి. ఇప్పుడు అడిగే తిరువరంగ నుంచి వస్తున్నా పెరిపెరుమాళ కటాక్షం పరిపూర్ణంగా లభించింది. ఆ పెరిపెరుమాళే తాడిపత్రి పెరిపెరుమాళ దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ. ఇక్కడ తాడిపత్రి పెరిపెరుమాళ కటాక్షం. అలాగే అర్చకరు ఆరాధ్య దైవము. అర్చకరు ఎవరు అంటే రామచంద్రుడు. ఆరాధ్య దైవం ఎవరు అంటే రంగనాథుడు. అర్చకుడు రామచంద్రుడు. ఇక్ష్వాకు కుల ధనం, ఇక్ష్వాకు కుల నిధి ఎవరు అంటే మన పెరియ పెరుమాళ్ రంగనాథుడు. మమ కులనాదం మమ కుల దైవతం మమ కుల ధనం మమ మాతరం మమ పితరం అంటూ మన శ్రీరంగ గద్యలో రామానుజుల వారు అనుగ్రహించారు. కనుక ఇక్ష్వాకు కులధన రంగనాథుడు. ఆ ఇక్ష్వాకు కులధనమైన రంగనాథుడికి అర్చకుడు ఎవరు అంటే మన రామచంద్రుడు. పెరియ పెరుమాళ్ ఆరాధ్య దైవం. పెరియ పెరుమాళ్ తిరువడిగంట స్థానంలోనే మన రామచంద్రుడు వేంచేస్తున్నారు. ఆ రామచంద్రుడికి తమ్ముడైన లక్ష్మణ స్వామి మన రామానుజుల వారిగా వేంచేసి ఉన్నారు. ఇదొక భూలోక వైకుంఠం మన తాడిపత్రిలో మన ఆస్థానం. చక్కగా అద్భుతంగా పొయ్యయ్యార్ పూదర్దార్ పేయార్ పుగల్ మైసే అయ్యన్ అరుள்మారన్ సేరలర్కోన్ తుయ్యపట్టనాథన్ అన్బర్తాల్ తూడి నర్పాణన్ నర్కలియన్ అని అనుగ్రహించినట్లుగా అద్భుతంగా మన ఆళ్వారాదుల ఆస్థానం. ప్రత్యేకించి మన ఉడయవర్ ఎదురుగుండానే ఉడయవర్ అపరావతారమైన స్వామి మణవాళ మామునిగల్ పెరియ పెరుమాళ్ళకి ఆచార్య స్వామి మణవాళ మామునిగల్ అద్భుతమైన ఆస్థానం.
నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి అంటే మన తాడిపత్రిలో పెరియ పెరుమాళ్ ఆస్థానం సేవించి తీరవలసినదే. అద్భుతమైన ఆస్థానము. ఇంకా ఇవాటి రోజున మన సూడి కొడుత నాచ్యార్ ఎవరు, ఆండాళ్ తాయారు ఎవరు, మన గోదమ్మ ఎవరు, మన కోదై నాచ్యాలు ఎవరు, మన సైషా దేవి ఎవరు, అన్ని అమ్మ తిరునామాలే, అన్ని గోదమ్మ తిరునామాలే. ఎవరు అంటే త్రేతాయుగము, కృతయుగము, ద్వాపర యుగము, కలియుగం. మనకు 4 యుగాలు ఉన్నాయి కదా. కృతయుగములో భూదేవి. మనం వరాహస్వామిని ఎలా ఆశ్రయించాలి? భూదేవి పురుషకారంగా వరాహస్వామిని ఆశ్రయించాలి. మరి రామచంద్రుణ్ణి సీతమ్మ పురుషకారంగా రామచంద్రుణ్ణి ఆశ్రయించాలి. మరి రంగనాథుణ్ణి పెరియ పిరాటియార్ రంగనాథ్యార్ సమేతంగా రంగనాథ్యార్ పురుషకారంగా రంగనాథుడైన పెరియ పెరుమాళని ఆశ్రయించాలి. అలా భూదేవి ప్రార్థించారు. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత కోల మలర్పామైకు అన్బా ఎన్నన్బేయో నీలవరై ఇరండు పిరకవ్వి నిమిందదొప్ప కోలవరాగమున్నాయ్ అంటూ తిరువాయుమొഴി దివ్య ప్రబంధంలో స్వామి నమ్మాళ్వారు అనుగ్రహించినారు. భూమాదేవికి కొంచెం బాధట. ఏమని? అయ్యో, పెరుమాళ్ళ తిరుమేనిలో నాకు స్థానము లేదే. అమ్మ ఎక్కడ వెంచేసి ఉంటారు లక్ష్మీదేవి గారు? పెరుమాళ్ళ వక్షస్థలంలో. ఇరయ్యం అగలగిల్లే ఇరయ్యువెన్ను అలర్వేల్మంగ యురైమార్వ అని నమ్మాళ్వారిని అనుగ్రహించినట్లుగా అమ్మ స్థానం ఎక్కడ అంటే పెరుమాళ్ళ వక్షస్థలం. పరాశర భట్టరు అద్భుతంగా అనుగ్రహించినారు. ఇప్పుడే అనుగ్రహించారు అర్చక స్వామి పరంపర, పరాశర భట్టరు పరంపర అని. పరాశర భట్టరు ఏమని అనుగ్రహించారు అంటే అమ్మ తిరుమాళిగ ఏది, అమ్మ ఇల్లు ఏది? పెరుమాళ్ళ వక్షస్థలం. మన ఆచార్య తిరుమాళిగలు అంటే మన ఇంట్లో ఎలా అయితే ముగ్గురు పెట్టుకుంటామో, మన ఇంటికి ఎలా అయితే తోరణాలు కట్టుకుంటామో, మన ఇంట్లోపల ఎలా అయితే ఫొటోస్ లామినేషన్స్ ఉంటాయో, అలా అమ్మ తిరుమాళిగకి కూడా ఇవన్నీ ఉన్నాయట. అమ్మ తిరుమాళిగ అంటే అమ్మ ఇల్లు. అమ్మ ఇల్లు ఎక్కడ? పెరుమాళ్ళ వక్షస్థలం. మన ఇంటికి ముగ్గురు పెట్టుకుంటామా? అలా అమ్మ ఇంటికి ముగ్గేమిటి? పెరుమాళ్ళ హృదయంలో వక్షస్థలమున మన స్వాములు, అర్చక స్వాములు చందనాన్ని ధరింపజేస్తారు. అవునా? ఆ చందనమే అమ్మ ఇంటికి ముగ్గు అంట. మనకు తోరణాలు కట్టుకుంటాం ఇంటికి. అలా అమ్మ ఇంటికి తోరణాలు ఏమిటట? పెరుమాళ్ళ మెళ్ళలో వనమాల, కదంబమాల, తిరుతుషాలు అంటే తులసి మాల, ఈ మాలలన్నీ ఊగుతూ ఉంటాయి కదా, అవే అమ్మ ఇంటికి తోరణాలట. మన ఇంటి లోపల ఎలా అయితే ఫొటోస్, ఆళ్వార్ల ఆచార్యుల ఫొటోస్ లామినేషన్స్ పెట్టుకుంటామో, అమ్మ తిరుమాళిగకు ఫోటో ఏమిటట? సంహారాలట. విరోధి నిరసన సామర్థ్యము కలిగిన వాడు పరమాత్మ. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన ఫోటో, హిరణ్యకశిపుణ్ణి సంహరించిన ఫోటో అంటే నరసింహరి ఫోటో, వరాహస్వామి ఫోటో, అదేవిధంగా రావణ సంహారం చేసిన చక్రవర్తి తిరుమగన రామచంద్రుడి ఫోటో, ఇవన్నీ కూడా అమ్మ తిరుమాళిగైన ఇంటికి చక్కగా అందంగా అలంకరించుకుందట. ఈ ఫొటోస్ లామినేషన్స్ అంతా కూడా అని అద్భుతంగా మన పరాశర భట్టర్ అనుగ్రహించినారు. అలా హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని రక్షించినారు వరాహస్వామి. ఎంత ఎత్తుగా అవతరించినారండి వరాహస్వామి అంటే త్రివిక్రముడు. ఇంటింతై వటుడింతై మరియు తానింతై నవోవీధి పైనంతై తోయిన మండలాగ్రముల గల్లంతై అని అనుగ్రహించినట్లుగా అలా లోకాలన్నీ దాటి ఎక్కడో వేచేసి ఉన్నారట వరాహస్వామి. మేరు పర్వతం, హిమాలయ పర్వతాలు పెద్ద పెద్ద పర్వతాలు కదా. ఈ పెద్ద పెద్ద పర్వతాలే వరాహస్వామి పాదానికి కంకణాలు ఉంటాయి కదా, ఆ కంకణాలకి చిన్ని రాళ్ళగా ఉన్నాయట. ఏమి? పెద్ద మేరు పర్వతం, హిమాలయ పర్వతాలు ఇవ అంత ఎత్తుగా అవతరించినారట. సరే, వరాహస్వామి ఇంత ఎత్తుగా అవతరించినారు. వారి యొక్క దంతాలు పెద్దగా ఉన్నాయట. కోల మలర్పావైకు అన్బా ఎన్నన్బేయో నీలవరై ఇరండు పిరకవ్వి. నీలమేఘశ్యాముని రూపం వరాహస్వామి అయితే ఇరండు పిరకవ్వి, పెద్ద పెద్ద దంతాలట.
భూమాదేవికి బాధ ఏమిటి? వక్షస్థలంలో లక్ష్మీదేవి గారు ఉన్నారు, నాకు స్థానమే లేదే ఆ స్వామి యొక్క తిరుమేని అంటే శరీరంలో. ఇప్పుడు భూదేవిగా ఆ భూదేవిని ఎక్కడ పెట్టుకుని రక్షించినారు? పెద్ద పెద్ద కోరల మీదట. భూమాదేవి ఇప్పుడు మీకు ఆనందమా? లక్ష్మీదేవి గారిని వక్షస్థలంలో పెట్టితే మిమ్మల్ని దేవరిని పెద్ద కోరల మీద పెట్టుకుని ఉన్నారు. భూమాదేవి అంటే చాలా ఇష్టమట. రామావతారంలో కూడా పాదుకలు లేకుండానే సరే భరతాళ్వానికి పాదుకలు ఇచ్చేసినారు. ఎందుకని? భూదేవి మీద పాదాలతో నడవాలని ఆశట. భూమాదేవి ఎవరు? భూదేవి కదా ఈ భూదేవి కనుక పాదుకలు లేకుండానే భూమిదేవి మీద నడిచినాడట. నేరుగా రామయ్య యొక్క తిరువడి స్పర్శ లభించేలాగా భూదేవికి. ఎంత భాగ్యం భూమాదేవికి. అలాగే కృష్ణావతారంలో వేదాంత దేశికలు అనుగ్రహించినారు. మనకు తమిళనాడులో ఎలా సాపాటు చేస్తారు అంటే కరియముదు అంటే కూర కలుపుకుని, పప్పుచారు కలుపుకుని, మిగతావన్నీ కూడా పచ్చడి కానివ్వండి, వేపుళ్ళు కానివ్వండి నంచుకుని తింటారు. మనం కూడా మామిడికాయ పప్పు అలా ఉన్నప్పుడు చల్లమిరపకాయలని ఒడియాలని నంచుకుని తింటాం కదా. అలాగే మన కన్నపిరానికి కూడా వెన్న ఆరగించినప్పుడల్లా దాంట్లో నంచుడు ఏంటో తెలుసా? మన్ను అట. మన్ను తిన్నప్పుడల్లా వెన్న తింటాట, వెన్న తిన్నప్పుడల్లా మన్ను తింటాట. అంటే అంత ఇష్టమట. మన్ను ఎవరు? మన భూదేవి కనుక ఆ భూమాదేవి ప్రేమ మీద మన్ను నాగించాడు కృష్ణావతారంలో. ఆ భూమాదేవి మీద ప్రేమ చేత పాదుకలు లేకుండానే రామావతారంలో నడుచుకుంటూ అరణ్యవాసం చేసినాడు. అలాగే ఆ భూమాదేవి మీద ప్రేమ చేత హిరణ్యాక్షుణ్ణి సంహరించి కోరల మీదే దాచి రక్షించినాడు భూమాదేవి స్వామి చాలా దగ్గరగా ఉన్నారట. మనం పెద్దలు కనిపించగానే ఏం ప్రార్థించాలో తెలుసా? పలానా నక్షత్రం అండి నాది, ఎలా ఉందో జ్యోతిష్యం చూసి చెప్పండి. జ్యోతిష శాస్త్రము దేనికి? ఎప్పుడు బ్రహ్మోత్సవాలు, ఎప్పుడు పవిత్రోత్సవాలు, ఏ రోజు బాగుంది పెరుమాళకి, దీనికోసంగా మనకు జ్యోతిష శాస్త్రం. కానీ పాపం మనమేమనుకుంటున్నాం, మనకు తెలియకుండా అయ్యో నా రోజు ఎలా ఉంది, ఆదివారం ఎలా ఉంది, సోమవారం ఎలా ఉంది, ఇటు నుంచి వెళ్ళాలా, దానికి ముహూర్తం బాగుందా లేదా, ఇవి అడుగుతున్నాం పెద్దలను. ఇది కాదు అడగవలసింది. ఇది మంచి వార్త చెప్పరా, ఏదైనా ఒక శ్రీ సూక్తి చెప్పరా అని ప్రార్థించారు పెద్దలు కనిపించరు. అలా భూమాదేవి దగ్గరగా ఉన్నారు కదా వరాహస్వామికి, ప్రార్థించారు. నా బిడ్డల్ని కూడా రక్షించరా. భూమిదేవి మిమ్మల్ని రక్షించాను అంటే మీ పిల్లల్ని రక్షించినట్లే కదా. లేదు, నా బిడ్డలు ఎలాంటి వారంటే ఎక్కువ కష్టపడలేదు, చిన్నగా ఏదైనా చేస్తారు, ఫలితాన్ని మాత్రం ఎక్కువగా పెద్దదిగా కోరుకుంటారు. నా పిల్లలకి మనసు మాత్రం చంచలంగా ఉంటుంది. బాబాయ్ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ప్రారంభించింది, ఎప్పుడు పాస్టర్ చెప్పాను, ఎప్పుడు మేము ఇంటికి వెళ్ళాను, పొద్దున్నే లేచాము, మనసు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అది చంచలమైన మనసు. నా బిడ్డలకి మనసు చంచలమైనది, ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కడికెక్కడికో మనసును పంపిస్తూ ఉంటారు, తక్కువ కష్టపడతారు, ఎక్కువ ఫలితాన్ని కోరతారు. సులభంగా ఏదైనా మార్గం చెప్పరా తరించడానికి అని భూదేవి వరాహస్వామిని ప్రార్థించగా నామ సంకీర్తన, నాలుగు ఉన్నందుకు ప్రయోజనం నా ఉండే, నమో నారాయణ ఎన్ను నామముండే అని మొదలాడు వాళ్ళ పాసురం. నాలుగున్నదా? విషయాంతరాలు మాట్లాడడానికి చక్కగా ఉందండి నాలుక. విషయాంతరాలు మాట్లాడటానికి కోసంగా కాదు ఈ నాలుక ఉంది. నారాయణ నామము ఉన్నది, నారాయణుడు వెంచేసి ఉండే మార్గము అర్చిరాది మార్గము ద్వారా వెళ్ళే శ్రీవైకుంఠము ఉన్నది. మరి ఎందుకు స్మరణ చేయరు అని ఆడవారు మనకు ఉపదేశం చేస్తున్నారన్నమాట. కనుక నాలుగు ఉన్నందుకు ప్రయోజనం నామస్మరణ. కలియుగంలో సులభంగా తరించడానికి మార్గం నామస్మరణ. నాత్తుంబ ఇరామం తిరునామం, తిరుమంగై మన్నను అనుగ్రహించినారు. నా రామనామం ఎలా చెప్పాలో తెలిసిన రామ శ్రీరామ సీతారామ కాదట, నాలుక కాయలు కాచేలాగా నాత్తుంబ. ఎవరి స్మరణ చేయాలండి నాలుక కాయలు కాచేలా? ఇరామం తిరునామం, రామనామ సంకీర్తన చెయ్యాలట నాలుక కాయలు కాచేలా. నామం సొన్నేన్ నమరుం ఉరైనిన్ నమో నారణనే. తిరుమంగై మన్నన నేను చెప్తున్న నామ సంకీర్తన
మీరు ఎందుకు చెప్పట్లేదు? చెప్పండి, స్మరణ చేయండి నామ సంకీర్తన. ఎలా చేయాలండి నామ సంకీర్తన? ఇలా ఒక దగ్గర కూర్చుని నోరు కదిలించకుండా, నవ్వు లేకుండా అబ్బా చెయ్యాలా స్మరణ అని కాదట. ఎలా చేయాలి? ఆనందంగా నామస్మరణ చేయాలట. మన తండ్రి పేరు చెప్పేటప్పుడు, మన తండ్రి నామం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? ఆనందంగా గంతులు వేస్తూ గట్టిగా. నమ్మాడు వాళ్ళు అనుగ్రహిస్తారు మొయ్యం కొషి పోయిగా పదికల్లో ఈ కాళ్ళు ఇక్కడ అందాలట. అంత ఆనందం. మనకి అచేతనమైన వాళ్ళం కాదు కదా, రాళ్ళు రప్పలు కాదు కదా. ఆనందంగా స్మరణ చేయండి, నాట్యం చేస్తూ నామ సంకీర్తన చేయండి అని అద్భుతంగా కటాక్షించారు స్వామి నమ్మాళ్ళ వారు తిరువాయిలు దివ్య ప్రబంధంలో. అలా ఇవన్నీ కూడా నామ సంకీర్తన అని వరాహస్వామి భూదేవికి చెప్పగా, భూదేవి గోదమ్మగా అవతరించి తిరుప్పావై 30 పాసురాలలోనూ అద్భుతంగా నామ వైభవాన్ని అనుగ్రహించినారు. 5వ పాసురంలో వరాహస్వామి ఏదైతే అనుగ్రహించారో భూదేవికి, భూదేవి గోదమ్మగా అవతరించి 5వ పాసురంలో అనుగ్రహించినారు. సరే చదువుదాం 5వ పాసురం. మాయనై ఒక నామం, మన్ను వడ మధురై మైందనై ఇంకొక నామం, వడ మధురై మైందనై తూయ పెరు నీర్యమునై తురైవనై ఆయర్ కులத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்துనా తూమలర్ తూవిత్తొழுదు అంటే పుష్ప సమర్పణ చేయాలి. తిరుమలలో వానరాలట వెనకటి కాలంలో, ఇది మనకు అక్కడ పోయివై పూదంత పేయాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారే, ఆ ఆళ్వారు మనకు చెప్పినారనమాట. ఏమని? తిరుమల కొండ మీద వానరాలన్నీ కూడా వెలుగుచామనే మేల్కుని స్వామి పుష్కరిణిలో నీరాడి తిరుమల కొండల మీద ఉండే పుష్ప తోటకు వెళ్ళి పుష్పాలను కోసి, ఎలా? గోవింద నామస్మరణ చేస్తూ పుష్పాలను కోసి గోవిందుడి పాదాల దగ్గర పెడుతున్నాయట. ఎవరు పెట్టేది? కోతులు, వానరాలు. వానరాలే అద్భుతంగా పుష్ప సేవ చేస్తూ ఉంటే తిరుమల కొండ మీద మనకు 2 చేతులు ఉన్నాయి, చక్కటి శరీరాన్ని ఇచ్చాడు, ఇంద్రియాలను ఇచ్చాడు. మనం పుష్ప సమర్పణ చేయకపోతే ఎట్లా అని మొదలాడు వాళ్ళు అనుగ్రహించినారనమాట. అందాది పాసురాలలో కనుక తూ మలర్ తూ విత్తొழுదు, ఓ పుష్పమే కదా, ఒక పుష్పం పెట్టేస్తే సరిపోతుంది, అర్చక స్వామికి ఇస్తే సరిపోతుంది. స్వామి ఇవాళ నీకు గజమాలను సమర్పించా, 1000 రూపాయలు గజమాల. ఈ 1000 రూపాయలు నీకు సమర్పించాను కదా, ఫలానా కోరిక నాకు తీరుస్తావా? అయితే మనం వ్యాపారం కాదు కదా పరమాత్మతో చేసేది, వ్యాపారం కాదు, ప్రేమగా పుష్పాలను సమర్పించాలి, వేరే దాన్ని కోరనే కూడదు. తూ మలర్ తూ విత్తొழுదు, పవిత్రమైన పుష్పాలు. పవిత్రమైన పుష్పాలు అంటే మనకి ఆరాధన చేసేటప్పుడు అది పుష్పమాలికైనా వస్త్రమైనా ఏదైనా సరే ఒక్కసారి అగ్ని దగ్గరగా కాదు, దూరంగా అగ్ని దగ్గర పెట్టి వాటికి మంగళకరాన్ని కలిగింపచేసి ఆ తూమల విలక్షణమైన వాటిని పెరుమాళకు సమర్పిస్తారు అర్చక స్వాములు. అలాగే తూమల పవిత్రమైన పుష్పాలు అన్నారు కదా అని కొంచెం వేడి చేసి అలానా నీళ్ళలో బాగా ముంచి అలాంటి పుష్పాల కాదు, తూమల పవిత్రమైన పుష్పాలు అంటే పుష్ప సమర్పణ చేసి నేను ఇది చేశాను కాబట్టి దానికి ఈ కోరిక నాది తీర్చు, అలా చేయకూడదట. పవిత్రమైన పుష్పాలు అంటే స్వామి కోసంగా, స్వామికి ప్రియమైనట్టుగా సేవ చేయడం, ఆ పుష్పాలను సమర్పించడం. ఎవరైతే పుష్ప సేవ చేస్తారో తూ మలర్ తూ విత్తొழுదు వాయినాల్ పాడి, నోరార నామ సంకీర్తన, మనసారా నామ సంకీర్తన చేస్తున్నా ఏదో విషయాన్ని ఆలోచిస్తున్నా. ఎలా అలా? ఎవరి విషయంలో నామస్మరణ చేస్తున్నామో వాళ్ళని మనసులో తలవాలి, అంటే శరణాగతి చేయాలి. శరణాగతి అంటే నాకు నేను రక్షకుణ్ణి కాదు, ఇతరులు ఎవరు రక్షకులు కారు, స్వామి ఓ శ్రీమన్నారాయణ ఓ పెరియ పెరుమాళ్ళే దేవరి తిరువడిగళ్ళే రక్షకం, ఇది శరణాగతి. కొంచెం కష్టమా అండి? అలా చేస్తే రక్షిస్తాడా? చిన్న పిల్లాడు ప్రహ్లాదుని రక్షించలా, ఒక తిరియకు ఏనుగుని రక్షించలా, మన ఆళ్వారాన్ని అనుగ్రహించలా,
పూర్వాచార్యుల మొదటి వారు నారమునుల దగ్గరకు ఎప్పుడో విభవావతారం జరిగిపోయింది, రామావతారం. కానీ నాదమునులు కాట్టుమన్నార్ కోయిల్లో వేంచేస్తున్నారు. నాదమునుల అంతిమ సమయం వచ్చిందనమాట. నాదమునులు కైంకర్యంలో ఉన్నారు వీరనారాయణ పెరుమాళ దగ్గర. వీరికి మోక్షం ఇవ్వాలనుకున్నారు రామచంద్రుడు. త్రేతాయుగం ఎక్కడో జరిగిపోయింది. కలియుగంలో సుమారు తిరుమంగయాళ్వార్ల అవతారం అయిన తర్వాత 4000 సంవత్సరాలకి పూర్వాచార్యులు మొదటి నాగమునులు అవతరించినారు. అంటే పెరుమాళ్ళకి ఆస్తికులన్నా, ఆళ్వార్లన్నా, ఆచార్యులన్నా ఎంత ప్రేమో తెలుసునా? ఎప్పుడో త్రేతాయుగం జరిగిపోయినా ఇప్పుడు కలియుగంలో నాగమునుల తిరుమాళికకు ఒక ఆజానుబాహుడు, నీలమేఘశ్యాముడు. ఆజానుబాహుడితో పక్కగా ఒక తెల్లటి వర్ణం కలిగిన వాడు, ధనస్సుని ధరించి. పక్కనే మన అందమైన అమ్మ సీతమ్మ, ఒక స్త్రీ, ఒక వానరం, ఇలా నలుగురు వచ్చారట. ఆజానుబాహుడు తెల్లని వర్ణం కలిగిన వాడు, ఆ ఆజానుబాహుడు యొక్క ధర్మపత్ని, ఒక వానరం. ఎవరి దగ్గరికి? పూర్వాచార్యులు మొదటిగా అవతరించిన నాగమునుల దగ్గరికి. వాళ్ళు లేరు తిరుమాళికలో, ఇంట్లో లేరు నాదమునులు. వాళ్ళ కూతురు గారు ఉన్నారట. ఇలా కూతురు దగ్గరకు వచ్చి నాదమునులు ఉన్నారా అన్నారట. లేరండి, కైంకర్యంలో ఉన్నారు. సరే మేము వచ్చి వెళ్ళామని చెప్పండి అన్నారట. సరే అన్నారు, తలుపు వేసేసుకున్నారు. ఈ నలుగురు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు నాదమునులు వచ్చారు. నాన్నగారు మీకోసం ఒక నలుగురు వచ్చారు నాన్నగారు. ఒకరేమో ఆజానుబాహుడిగా ఉన్నారు, ఒకరేమో తెల్లటి వర్ణంలో ఉన్నారు, ఒకరేమో ఆజానుబాహుడి యొక్క ధర్మపత్ని అనుకుంటా ఎంత అందంగా ఉన్నారో. ఒక వానరం వచ్చినారు మీకోసంగా. మీరు లేరు, కైంకర్యంలో ఉన్నారని చెప్పినాను, అలానే వెళ్ళిపోయినారు. అవునా? వచ్చిన వారు ఎవరో తెలుసా? ఆజానుబాహుడు ఎవరో తెలుసా? రామచంద్రుడు. పక్కన తెల్లటి వర్ణం అన్నారే లక్ష్మణ స్వామి, అందమైన యువతి అన్నారే స్త్రీ అన్నారే సీతమ్మ గారు. వానరం ఎవరో తెలిసినా మన హనుమత్ స్వామి. అమ్మ నీదే భాగ్యం తల్లి, నాకు కూడా ఆ భాగ్యం లేదే, ఆ రామ పరివారాన్ని సేవించే భాగ్యం లభించిందే అంటూ ఏడ్చుకుంటూ నాదమునిగా రామా సీతాపతే రఘుకులనందన ఇక్ష్వాకు నాయక అంటూ అలానే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయినారు. అమ్మా ఇక్కడ నలుగురు కనిపించారా? ఒక వానరంతో వచ్చారట. అమ్మ మీకు కనిపించారా? కనిపించనే లేదు. అలానే వైకుంఠాన్ని అలంకరించినారు నాదమునులు. ఎక్కడి యుగము, ఎక్కడి రామావతారము, ఎక్కడి నాదమునులు అంటే ఆ ప్రేమ ఉంటే అది ఏ యుగమైనా, ఏ కాలమైనా, ఏ ఊరైనా అడిగినెక్కడ ఎక్కడో దూరంగా. ఇక్కడ తాడిపత్రికి తీసుకురాలా మన రంగనాథుడు. కటాక్షం, ఆళ్వార్ల కటాక్షం, ఆచార్యుల కటాక్షం, ఆ పెరుమాళ యొక్క నిర్హేతుక జాయమాన కటాక్షం. కనుక మనసారా శరణాగతి చెయ్యాలి, వాయారా పాడాలి, చేతులారా పుష్పాల అర్చన చేయాలి. అలా భూదేవి గోదమ్మగా అవతరించినారు. పెరియాళ్వార్ల కుమార్తెగా అవతరించినారు. అయోనిజ గర్భ సంబంధం లేకుండా శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినారు. యుగం వేరే, కృష్ణావతారమా ద్వాపర యుగం, ఆండాళ్తాయలు గోదమ్మ గారా కలియుగం. కానీ పండని పొందాలన్న ఆశ అమితంగా పెరిగిపోయింది. అయితే ఉపన్యాసంలో విన్నారట గోదాదేవి గారు. ఏమని ఉపన్యాసము? 5 లక్షల మంది గోపికలు కృష్ణయ్యను పొందడానికిగా వ్రతాన్ని ఆచరించినారు తెలుసుకున్నారు గోదమ్మ. అయితే మనం కూడా వ్రతం చేద్దామే అనుకున్నారు. ఇక్కడ తోటి స్నేహితురాళ్లనే గోపికలుగా భావించి శ్రీవిల్లిపుత్తూరునే గోకులం ఆయప్పాడిగా భావించి కృష్ణయ్యనే పండపిరాన్నే శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానంలో వడ పెరు కోయిల్ గుడయ అంటే వటపత్ర సాయినే కృష్ణయ్యగా భావించి గోకులంలో ఉండే నందగోప తిరుమాళిగా భవంతినే ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరులో ఆలయముగా భావించి 30 రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించారు. అంతా మానసికం అన్నమాట. గోపిక గోదమ్మ ఎవరు అంటే బ్రాహ్మణుల పుత్రిక, పెరియాళ్వార్ల తిరుకుమార్తె. ఏమనాలి? యజ్ఞాలు, యాగాలు, సమిదలు, దర్భలు, నెయ్యి, పాలు ఇలా మాట్లాడాలి. కానీ గోవులు,
దూడ, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పిడకలు, గోకులము, గోకుల వాసులు, నందగోపుడు ఇవే మాట్లాడుతున్నారు. కట్టిల్, మంచము, ఇలా గోపికలు ఎలా మాట్లాడతారో అలానే గోపిక భావనతోనే తిరుప్పావై 29 పాసురాలను అనుగ్రహించినారు. మొదటి పాసురంలో సెల్వ చిరువీర్గాడ్, సంపద కలిగిన గోపికలారా అన్నారు. ఏంటి గోపికలకు సంపద? పెద్ద పెద్ద బంగ్లాలా, రత్నాల మణులు మాణిక్యాల, పెద్ద పెద్ద గోల్డ్ బిస్కెట్సా, పెద్ద పెద్ద స్థలాలా? ఏ సంపద కాదు. ఏం సంపదో తెలుసునా? కృష్ణయ్యతో కూడా పుట్టినారే అదే సంపద. ఎంత గొప్ప సంపద! సెల్వ చిరువీర్గాడ్ అని గోపికలతోనే ప్రారంభించారు మొదటి పాసురంలో. రెండవ పాసురంలో వైయత్తువార్గాడ్, అక్కడ గోపికల వైభవాన్ని అనుగ్రహించారు మన గోదమ్మ గారు. ఈ భూలోకంలో పుట్టి, ఎలాంటి భూలోకము? అజ్ఞానము బాగా ఇచ్చే భూలోకం అట. అజ్ఞానము ఫ్రీగా ఎక్కువ లభిస్తుందట. అజ్ఞానం కానివ్వండి, రజోగుణం కానివ్వండి, తమో గుణం కానివ్వండి, కామ క్రోధాలు కానివ్వండి, లోభము, మత మాత్సర్యాలు కానివ్వండి, స్వస్వాతంత్ర్యం కానివ్వండి, కోపం కానివ్వండి, అన్ని ఫ్రీగా ఎక్కువ వస్తాయి మనకి ఈ భూలోకంలో. ఈ భూలోకంలో భక్తి కలగడం ఎంత కష్టమో తెలుసునా? ఒక పట్టాల భక్తి కలగదట ఈ భూలోకంలో. కానీ ఈ కాలంలో కూడా మన తాడిపత్రిలో ధనుర్మాస వ్రతము అనగానే ఇంతమంది వచ్చారే, భాగ్యమే భాగ్యం. మన గోదమ్మ ఈ భూలోకంలో పుట్టి విషయాంతరాలు ఇన్ని ఉండగా కృష్ణయ్యను పొందడానికి ఇంతమంది వచ్చారే, వైయత్తువాశ్వీర్గాడ్ అన్నారు రెండవ పాసురంలో. మూడవ పాసురంలో గోపికలకు, ఇప్పుడు మనం వ్రతం చేస్తూ ఉన్నాం, మనకు సహకరించాలిగా ఇంట్లో పెద్దవాళ్ళు, ఇంట్లో యజమానులు, పిల్లలు సహకరించాలి కదా. కనుక ఎవరైతే వ్రతం చేస్తున్నారో వారికి ఫలం ఏంటో తెలుసా? కృష్ణ అనుభవం. ఎవరైతే వ్రతము చేయమని మనకు ప్రోత్సహించారో వాళ్ళందరికీ కూడా నీ గాథ సెల్వం, తరగని సంపద లభిస్తుంది అని మూడవ పాసురంలో అనుగ్రహించినారు. నాలుగవ పాసురంలో ఎవరైతే వ్రతం చేస్తున్నారో, ఎవరైతే పరమాత్మను పొందాలి అని తప్పిస్తూ ఉంటారో, ఎవరైతే శరణాగతి చేస్తారో, ఎవరైతే నామ సంకీర్తన చేస్తారో, ఎవరైతే పుష్పాలను పరమాత్మ పాదాల దగ్గర సమర్పిస్తారో వారి దగ్గరకు ఎవరు వస్తారో తెలిసినా 33 కోట్ల మంది దేవతలు వస్తారు. మనం అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళే, మీరు వ్రతం చేస్తున్నారు కదా, మీరు కృష్ణుని పొందడానికిగా వ్రతాన్ని చేస్తున్నారు కదా, మీరు కృష్ణుని పొందడానికిగా శరణాగతి చేస్తున్నారు కదా, కొంచెం మా గురించి కూడా పరమాత్మకు చెప్పరా అని ఆ దేవతలే పరమాత్మను పొందడానికి త్వరపడే వారి దగ్గరికి, అంటే ప్రపన్నుల దగ్గరకు ఇతర దేవతలే వచ్చి మా గురించి స్వామికి చెప్పరా అని ప్రార్థన చేస్తారట అని కూరతాళ్వాన్ అనుగ్రహించినారు. ఆశిమశెక్కన్న పాసురం 4వ పాసురం. 5వ పాసురం. వ్రతము చిన్నవే చెయ్యాలి అంటే మనకు అనేక ఆటంకాలు వస్తున్నాయి కదా. మరి ధనుర్మాస వ్రతం చెయ్యాలి అంటే ఎన్ని ఆటంకాలు? ఈ ఆటంకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మన కర్మలు అంటే పాపాలు. మనం చేసుకున్న పాపాల వల్లే అనేక ఆటంకాలు. మరి వ్రతం ఎలా పూర్తవుతుంది? పాపాలు పోవాలి. ఎలా పాపాలు పోవాలి? నామ సంకీర్తన చేస్తే. ఆశ్చర్య చేష్టతులు కలిగిన ఓ మాయావి స్మరణ చేయండి, యమునా తీర విహారీ స్మరించండి అంటూ మన మధురాధిపతి మధురా రాజా స్మరణ చేయండి. ఇలా నామ సంకీర్తన చేస్తే విజయం, అగ్నిలో వేసిన దూది ఎలా అయితే పటాపంచలు మసి కూడా ఉండదో మన పాపాలన్నీ తొలగిపోతాయి, వ్రతం చేసుకోవచ్చును అని 5వ పాసురంలో నామ వైభవము, పాపాలు పోతాయి అని అనుగ్రహించారు. ఇక పరమాత్మ దగ్గరకు ఎలా వెళ్ళాలి మనము? వేదం వల్లారై కొண்டு విన్నోర్ పెరుమాన్ తిరుపాదం పణిందు అని నమ్మాళ్వారు అనుగ్రహించినట్లుగా వేదాంత సారం, వేదాంత జ్ఞానము తెలిసిన వారి మూలంగా పరమాత్మ దగ్గరకు వెళ్ళాలి. ఎందుకంటే అందరినీ తీసుకుని వెళ్ళడం, నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చును కదా, నేను ఒక్కదాన్నే పరమాత్మ దగ్గరకు వెళ్ళాను అనుకోండి, ఈ జన్మలో పాపాలే కాదు, ఈవాటి రోజున చేసిన పాపాలే కాదు, వెనకాల జన్మల్లో చేసిన పాపాలన్నీ గుర్తొస్తాయట పరమాత్మకి.
రోహిణి ఇన్ని తప్పులు చేసిందా, ఇన్ని పాపాలు చేసిందా, ఒక్కసారి నరకానికి పంపించాలి, కుంభీపాకంలో ఒక్కసారి వేగిస్తేనే కానీ బుద్ధి రాదు అని కోపమే వస్తుందట. ఎందుకంటే పరమాత్మకి కోపం వస్తుంది? ఆయన మనందరికీ తండ్రి, అవునా? త్వమేవ మాతా చ పితా త్వమేవ. లోకంలో తండ్రి ఏం చేస్తాడు? బిడ్డలు బాగుండాలి అనుకుంటాడా తండ్రి? కోపగించుకుంటున్నాడండి. ఎవరికి లాగా బెల్ట్ తీయట్లా, కర్రలు తీయట్లా, ఒక చిన్న మాట అంటేనే పిల్లలకి కోపం వస్తుంది, అడుగుతున్నారు. తండ్రి అంటే హితాన్ని తెలియజేసేవాడు. ఆ హితం ఎలా? మనమంటే ప్రియము కాబట్టి తండ్రికి ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయొద్దు, ఇలా చెయ్యి, ఈ దారిన వెళ్ళు, ఈ దారిన వెళ్ళొద్దు అని తండ్రి హితాన్ని చూపిస్తాడు. మరి తల్లియో ప్రియాన్ని చూపిస్తుంది, అవునా? అలాగే పరమాత్మ, అయ్యో ఇంకెప్పుడు మీకు వైకుంఠం రారా, వైకుంఠ సామ్రాజ్యాన్ని అనుభవించాలని లేదా? ఈ శరీరం ఎలాంటి శరీరం ఇది? పంచభూతాల శరీరం. ఉప్మా ఉంది ఉదాహరణ. ఉప్మా ఎలాగా? బొంబాయి రవ్వ, నీరు, ఉప్పు, పాత్ర, అగ్ని, ఇవన్నీ ఉంటే ఉప్మా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కువ కాలం ఉంటుందా ఉప్మా? పొద్దున్న చేసిన ఉప్మా రాత్రి వరకు ఉంటుందా? ఉండదు. ఎందుకని? పాడైపోతుంది, నీరుగా ఉంటుంది, వాసన వచ్చేస్తుంది కదా. అదే రవ్వకు వేరుగా, నీరుకు వేరుగా, ఉప్పుకు వేరుగా, అన్ని వేరుగా ఉంటే ఎక్కువ కాలం ఉంటుంది, అవునా? మన శరీరం ఎలాంటిదో తెలిసిన? పంచభూతాలతో తయారు చేసిన శరీరం ఇది. తొందరగా కుళ్ళిపోతుంది, తొందరగా పాడైపోతుంది. ఈ శరీరంలో మీరు ఉండాలనుకుంటున్నారా? నిత్యமான యవ్వనం మీకు వద్దా? ఎప్పుడు 26 సంవత్సరాలే మీకు వద్దా? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, శరీరం ముడతలు, అనారోగ్యము, కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, జలుబు ఎప్పుడు చేస్తూ ఉంటుంది, కఫం ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి శరీరం మీకు కావాలా? నిత్య యవ్వనం కావాలి అంటే వైకుంఠం. అంటే ఎప్పుడు ఈ విలాపయోతిలోనే పుడుతున్నారే. గర్భ నరకం చాలా భయంకరం. ఆ యమధర్మరాజు పరిపాలించే నరకంలో అటు ఇటు పరిగెత్తవచ్చు, కానీ గర్భ నరకంలో అటు తిరగడానికి ఉండదు, ఇటు తిరగడానికి ఉండదు, పైకి రావడానికి ఉండదు, అవునా? ఇది గర్భ నరకం. ఏమైనా బాగుంటుందా గర్భ నరకం? చీము, నెత్తురు, అమ్మ యొక్క మూత్రము, మలము అన్నీ ఉంటాయి. ఈ లోపల మనం కూడా ఉంటాం. నీకు అవసరమైనంత శరణాగతి చేయవచ్చును కదా, నామ సంకీర్తన చేయవచ్చును కదా, పుష్ప కైంకర్యం చేయవచ్చును కదా. ఇలా చేస్తే గర్భ నరకమే ఉండదు. హాయిగా విరజా నదిలో స్నానము చేసి పరమాత్మ వంటి రూపం మనకు వస్తుంది. మరి ఎందుకు రావట్లేదు వైకుంఠానికి అని మన మీద ప్రేమ ఎక్కువయ్యి కొంచెం కోపం అన్నమాట స్వామికి. అది భాగవతుల మూలంగా పరమాత్మ ఓ వీరితో వచ్చారా మీరు, ఓ వీరితో కూడా వీళ్ళు వచ్చారా, అయితే వీళ్ళు విశేషంగా అనుగ్రహించారు. అప్పుడు మన తప్పులు కనిపించేవన్నమాట పరమాత్మకి. అర్థమైందా? అందుకుగా మన గోదమ్మ తనీగా వెళ్లకుండా 5 లక్షల మంది గోపికలు, మరి 10 పాసురాలు 10 మంది గోపికలే కదండి. అంటే 5 లక్షల పాసురాలు గోదమ్మ చెప్పగలరు, పెరియవాచార్య పిల్లలు వ్యాఖ్యానము రాయగలరు. కానీ మనం చేయగలము వ్రతం 5 లక్షల రోజులు, 30 రోజులు అంటే చేయగలుగుతున్నాం, కానీ జీవితాంతం చేయాలంటే వ్రతము మన వల్ల కాదు. అందుకుగా 10 పాసురాలలో 10 మంది గోపికలు అంటే 5 లక్షల మంది గోపికల్ని మేల్కొల్పినారు మన సూడి కొడుత నాచ్యార్. మొదటి పాసురంలో గోపిక పిల్లాయ్, రెండవ పాసురంలో గోపిక పేది పెన్నే, మూడవ పాసురంలో గోపిక కోదుగల ముడయ పావాయ్, నాలుగవ పాసురంలో గోపిక మామాన్ మగళే నోతుచ్చు వర్గ పూగిన్న అమ్మన్, అలాగే కోవలర్దం పొడి నచ్చల్వంతంగాయ్, అదేవిధంగా పోదరి కన్నినాయ్ నాగుడయాయ్ 9 గోపికలను మేల్కొల్పినారు. ఇవాటి పాసురంలో 10వ గోపిక. ఈ గోపిక వైభవం ఏంటో తెలిసిన? ఎల్లే ఇడం కిలి అని మేల్కొల్పుతున్నారు సుడి కొడుత నాచ్యార్. 10 మంది గోపికలు అంటే 10 మంది ఆళ్వారాదులు అని మన పెద్దల నిర్వాహం అన్నమాట. మొదటి పాసురంలో పుల్లిన్ పక్షికి నిర్వాహకుడు, పక్షి రాజా ఎవరు? గరుడ భగవాన్. గరుడ భగవాన్ ఏ అంశతో అవతరించారు భూలోకంలో? మన పెరియాళ్వార్. మనకు మొదటి పాసురం మొదటి గోపిక పెరియాళ్వార్. అలా ఒక్కొక్క వైభవాన్ని పెరియాళ్వార్లని, కులశేఖర పెరుమాళ్ళని, కోదు కలముడయ్య పావాయ్ అంటే మన నమ్మాళ్వార్లని, అదేవిధంగా నోతుచ్చు వర్గం పుగిన అమ్మనంటే పేయాళ్వార్లని, పూదత్తాళ్వార్, కొయ్యాళ్వార్ నచ్చల్ వంతంగాయ్, అదేవిధంగా నా ఉదయాయ్ అంటే మన తొండరడి పొడి ఆళ్వార్. అదేవిధంగా ఇవాటి పాసులలో ఎల్లే ఇళం కిళి లేత చిలుక. ఎవరు లేత చిలుక ఆళ్వారాదులలో అంటే మన తిరుమంగై మన్నన్.
ఇవాటి పాసురంలో మన స్వామి సాయించారు ప్రారంభంలోనే. తిరుప్పావై అన్న తిరునామము ఈ పాసురం వల్లే వచ్చిందనమాట. భాగవతుల సంబంధించిన పాసురం ఇవాటి పాసురం 15వ పాసురం. పరమాత్మకు సంబంధించిన పాసురం ఎన్నో పాసురం అంటే భాగవత వైభవం 15వ పాసురం, పరమాత్మ వైభవం 29వ పాసురం, భాగవత స్వరూపం ఎలా ఉండాలో 15వ పాసురం, భగవత్ స్వరూపం ఎలా ఉండాలో 29వ పాసురం అని అద్భుతంగా నిర్వహించారు మన పెరియవాచరన్ పిల్లైగల్, అలాగే అన్ని మన వాళ్ళ పెరుమాళ్ నాయనార్. ఎందుకని భాగవతులు ఎలా ఉండాలి ఈ పాసురం అన్నమాట. భాగవతులు అంటే పరమాత్మనే ఆశ్రయించిన వారు, పరమాత్మకు శరణాగతి చేసిన వారు, పరమాత్మ ప్రేమగా నామస్మరణ చేసేవారు. పరమాత్మ దివ్యమంగళ విగ్రహం సేవించగానే నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు రావాలట. పురంగుండాన పత్తుక్కడయడయ వాసనయోడేందుగయ్యం ఎంబెరుమానయే తంజమెన్ను బతుగయ్యం పేరు తప్పాదెను துணிந்திருக்கையும் பேத்துக்கு துவரிக்கையும் இருக்கும் நாள் முகத்தருளின நிலங்களிலே பிரகடனாய் గుణానుభవ కైంకర్యங்களிலே పొదుపోగాయం. ఇలా భక్తుల లక్షణాలు సాధించారన్నమాట. అక్కడ ఏం చేస్తున్నారే పిల్లై లోకాచార్యులు. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సంతస్య జీవ జీవాతవే నమః. వారు అనుగ్రహించారు ద్వయమంత్రం సూత్రాలలో మొదటి సూత్రం భక్తులు ఎలా ఉండాలో. విషయాంతర అనుభవం కొంచెం కూడా ఉండకూడదట, విరక్తి కలిగి ఉండాలట ఇతర విషయాల యందు. పరమాత్మ విషయంలో అమితమైన ప్రేమ ఉండాలట. నిత్యము పరమాత్మ వైభవాలను వింటూ సేవ చేసే వాళ్ళై ఉండాలట. శాంతంగా ఉండాలట, జ్ఞానము కలిగి ఉండాలట. తిరుమంత్రం ద్వైమంత్రం యందు బాగా ప్రేమ ఉండాలట. ఆ తిరుమంత్ర ద్వైమంత్రాన్ని అనుగ్రహించిన ఆచార్యుల విషయంలో అమితమైన ప్రేమ ఉండాలట. ఇది భాగవత లక్షణాలు అని సాధించారనమాట. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు కోయిల్లో మనల్ని ఎవరైనా తిట్టారు, ఎందుకు ఆలస్యంగా వచ్చావు నువ్వు అరిచారు, ఏం పుష్పాలు తీసుకురాలేదు అన్నారు, కొంచెం కోపంగా అరిచారు. వెంటనే మనం ఏం చేస్తాం? నాకు కుదరలేదు, నేను రాలేదు అంటామే లేదా కోపంగా. ఎదుటి వారు ఎంత కోపంగా అన్నారో సెకండ్ కూడా కాదు, మనం ఇంకా భయంకరమైన కోపంతో తింటాం, అవునా? అది భాగవత స్వరూపము కాదు. నానేదా ఆయుడుగా. ఇవాటి పాసురంలో మణిమయமான పదం ఏమిటో తెలిసిన? నానేదా ఆయుడుగా. సరే, మీరు ఎలా అంటే అలా అడిగేనే దోషం చేశాను, అడిగేనే తప్పు చేశాను, క్షమించవలసిందిగా ప్రార్థన అయిపోయింది. అదే భాగవత స్వరూపం. ఉదాహరణ ఒక చిన్న కథ చెప్పి పూర్తి చేస్తాను. మనకు రామానుజుల వారి శిష్యులలో అనేక మంది, వారిలో ఒకరు పిల్లై ఉరంగా విల్లి దాస్, వారికి దదుర్దాసు అని తిరునామం అన్నమాట. వారి భార్య ధర్మపత్ని పొన్నాచ్య, తెలుగులో హేమాంబిక అంటారు, పొన్నాచ్య. అయితే వీరి తిరుమాళికకు దొంగతనానికి వచ్చినారు. ఎవరు పంపించినారో తెలిసిన? వారి వైభవం ఏంటో తెలుసుకుని రండి కావాలంటే అని రామానుజుల వారే పంపించినారు. వారు వచ్చారు, వచ్చి పడుకుని ఉన్నారు. అనేక ఆభరణాలు ధరించి ఉన్నారన్నమాట. పొన్నాచ్య పడుకుని ఉండగా ఒకవైపు ఆభరణాలన్నింటినీ కూడా దోచేశారు, ఇంకోవైపు ఆభరణాలు ఉన్నాయి. అది తీయడానికి రావట్లేదు అనమాట. కొంచెం లాగుతుంటే వీరు నిద్ర మత్తులో ఉండి ఏం చేశారు, కొంచెం తిరిగారు. తిరిగి సునాయాసం అయిపోయింది, ఆభరణాలన్నీ తీసేసుకుని వెళ్ళిపోయినారు. దొంగలు పడ్డారట కదా ధనుర్దాసు తిరుమాళిగలో. ఎవరికి తెలియదు అది. ధనుర్దాసు ఎవరికి చెప్పలా, పొన్నాచ్య ఎవరికి చెప్పలా. తీసారే ఆభరణాలు, వారే అందరికీ చెప్పారు. పొన్నాచ్యానికి తెలుసును దొంగతనం చేస్తున్నారని, పొన్నాచ్యానికి తెలుసును. వారే కావాలని పక్కకు తిరిగినారట. ఎందుకని? ఈ ఆభరణాలు ఉంటే ఏదో ఒక కైంకర్యం చేస్తారు కదా, ఆకుల కన్నా వస్తుంది, లేకపోతే నెయ్యికైనా వస్తుంది, కళ్యములు కూరకైనా వస్తుంది. అంటే ఒకరు దొంగతనం చేస్తున్నా వీరికి తెలిసినా కూడా ఆ దొంగతనానికి సహకరించారే. ఇది కదా అసలైన స్వరూపము. అంటే వచ్చాక తిరుమణ్ణోపు ధరించి వచ్చారు, అందుకుగా దొంగతనానికి వీరు సహకరించారు అన్నమాట. పొన్నాచ్య
నానేదాన్ ఆయుడుగా. భాగవతులు ఒకవేళ చిన్న మాట ఏమైనా అన్నా మనము దాన్ని గట్టిగా మనం కూడా మన కంఠాన్ని పెంచి తిట్టనే కూడదు. అడిగిందే తప్పు, క్షమించవలసిందిగా ప్రార్థన. ఇదే భాగవత స్వరూపం. అలా మనకు ఇతిహాసంలో ఎవరైనా ఉన్నారా? ఇది ఒక్కటి చెప్పి పూర్తి చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారా ఇతిహాసంలో అంటే మన రామచంద్రుడి తండ్రి భరతాళ్వారు ఉన్నారే, వారిలా ఉండాలట. ప్రతి ఒక్కరు భక్తులు అంటే భరతుడి వల్లే ఉండాలట. భరతుడి వల్ల ఎక్కడైనా జరిగిందా రామచంద్రుడి వనవాసం? జరగనే లేదే. కానీ భరతుడు ఏమన్నారో తెలుసునా? నానేదా నాయుడుగా, నాదే తప్పు. నా మందరాయ, మందరది తప్పు కాదు, మందర వల్లే కదా జరిగిందంతా కూడా. ఓ రామచంద్రుడికి పట్టాభిషేకమా అని వెంటనే కైకమ్మ దగ్గరకు వచ్చినారు. కైకమ్మ మనసుని పాడు చేసిన వారెవరు? కైకమ్మ మనసుని కలత పెట్టిన వారెవరు అంటే మందర, గూని. సరే, నా మందరది తప్పు కాదు. ఎందుకు అంటే ఆమె యొక్క రాణి ఎవరు? కైకమ్మ. కనుక కైకమ్మ పట్టమనిషి అవ్వాలని ఉంటుంది, కానీ కౌసల్యమ్మ పట్టమనిషి అవ్వాలని మందరకు ఉంటుందా? కైక దాసి మందర. కనుక మందరికి ఏమని ఉంటుంది? నా రాణి పట్టమనిషి అవ్వాలి. ఎవరు అవ్వడం ఏమిటి? కనుక నా రాజమాత, మనిషి కాదు రాజమాత. కౌసల్యమ్మ రాజమాత అవ్వకూడదు, కైకమ్మయే రాజమాత అవ్వాలి. కైకమ్మ కుమారుడు ఎవరు? భరతుడు, రామచంద్రుడు కాదు అని కైకమ్మ మనసునంతా మార్చేసింది. కనుక మందరది తప్పు కాదు. ఆమె రాణి రాజమాత అవ్వాలని ఆమెకు ఆశ, మందరది తప్పు కాదు. కైకమ్మది తప్పు కాదు. ఎందుకని? ఆమె బిడ్డ రాజు అవ్వాలని ఆమెకు ఆశ. కనుక కైకమ్మది తప్పు కాదు. దశరథుడిది తప్పు కాదు. ఎందుకు అంటే ఆ కైకమ్మ ప్రార్థించారు ఎప్పుడో సంవరాంతకుడిని సంహరించే సమయంలో. అప్పుడు వరాలను ఇచ్చారు. ఆ వరాలు ఇప్పుడు కోరారు. ఇప్పుడు వరాలు ఇవ్వకపోతే ఎట్లా? ఇక్ష్వాకు రాజా అసత్యం అని లోకం అనుకుంటారు కదా. కనుక కైకమ్మ కోరగానే బాధగా ఉన్న వరాన్ని ఇచ్చినారు. కనుక దశరథుడిది తప్పు కాదు, రామచంద్రుడిది తప్పు కాదు. ఎందుకు అంటే లోకంలో తండ్రి మాట వినడానికి గానే అవతరించినాడు రామచంద్రుడు అని లోకానికి తెలియజేయడానికి అవతరించినాడు. కాబట్టి తండ్రి గారు ఆజ్ఞాపించగానే వనవాసానికి వెళ్ళడానికి రామచంద్రుడు రామయ్యది తప్పు కాదు. మరి తప్పంతా ఎవరిది అంటే నానేదా నాయుడుగా, నాదే తప్పు. నా మేనమామ ఇంటికి వెళ్ళినానే రామచంద్రుడిని విడిచిపెట్టి ఇది నేను చేసిన తప్పు. అసలు తప్పే కాదు భరతాళ్వారిది, కానీ నాది తప్పు అని ఒప్పుకున్నారు భరతాళ్వారు. ఇది భాగవత లక్షణాలలో ప్రధానమైనది అన్నమాట. ఇవాళ పాసురం అంతా కూడా భరతాళ్వార్ గురించే అంటారు మన పెద్దలు. కనుక భాగవత లక్షణాలు మనం తప్పు చేయకపోయినా నువ్వు తప్పు చేశావు అని ఒకరు భాగవతులు ఎవరైనా అన్నా నేను తప్పు చేయలేదు అని పోట్లాడకు దిగకూడదట. అడిగే క్షమించవలసిందిగా ప్రార్థన. అడిగేమి తప్పు. అది భాగవత లక్షణాలలో ప్రధానమైనది. అద్భుతంగా అనుగ్రహించిన ఈ వైభవాన్ని మన గోదమ్మ ఇవాటి గోపికలు మేల్కొల్పుతున్నారు. నేరు సంభాషణ. ఇప్పటి వరకు పిల్లాయితో మాట్లాడినా, పేయపెండేతో మాట్లాడినా, కోరు తరపుడయ్య బాబాయితో మాట్లాడినా ఇండైరెక్ట్ స్పీచ్, లోపల గోపిక మాట్లాడుతున్నట్లుగా భావించి గోదమ్మ గారు గుర్తులు చెప్పినారు. కానీ ఇవాటి పాసురంలో నేరుగా పెరియ పెరుమాళ్ళకే చెప్పారట. తొందరని ఇప్పుడు ఆళ్వారు తిరుమాలై ప్రబంధం. రంగనాథ నీ వైభవాన్ని నీకే చెప్తున్నారు వినవా? రంగనాథ నీ నామం ఎంత తీయనైనదో నీకే చెప్తున్నాను, నువ్వు కూడా రంగాను ఒకసారి అంటూ తిరుమాలై దివ్య ప్రబంధం నేరుగా తొండరని పొడి ఆళ్వార్ పెరియ పెరుమాళ్ళకే చెప్పినారు. అలాగే మన ఆండాళ్ తాయారు కూడా నేరుగా ఈ గోపిక మాట్లాడుతున్నారు, తిరిగి సమాధానం చెప్తున్నారు. నేరు సంభాషణ అన్నమాట గోపికది, మన ఆండాళ్ తాయారది. ఎల్లే ఇళం కిలి, లేత చిలుక ఎందుకంటున్నారు ఇవాటి గోపికని మన గోదమ్మ? నిన్నటి పాసురంలో నామం ఏంటో తెలుసునా? పంగయ కన్నా. ఈ నిన్నటి గోపిక ఇవాటి గోపిక ఇల్లు పక్క పక్కనే అంట తిరుమాళిగా. అందుకుగా ఇవాటి గోపిక దగ్గరకు రాగా మన గోదమ్మ పంగయ్యక్కన్నా పంగయ్యక్కన్నా
పంగయుక్కన్నా అని ఇవాళ గోపి నామస్మరణ చేస్తున్నారట. అంటే నిన్నటి పాసులలో నామం ఇవాళ గోపిగా చెప్తున్నారట. ఆ శ్రావ్యమైన కంఠస్వరం మాధుర్యమైన నామం ఎవరికి వినిపించింది? బయట గోపికలందరికీ వినిపించిందట. వెంటనే మన గోదమ్మ ఎంత తీయగా ఎంత మాధుర్యంగా పంగయక్కన్నా అంటున్నారు ఈమె, అందులో లేత చిలుగా అన్నారనమాట మన గోదమ్మ ఇవాటి గోపికలు. ఎల్లే ఎంత అందంగా నామస్మరణ చేస్తున్నావు, ఇలా పిలి లేత చిలుక వలే అన్నారు. అంటే నేను లోపల గోపిక ఏమన్నారో తెలిసిన, ఎల్లే ఇళం కిలియే ఇన్నంకురంగుదియో. 6వ పాసురము గోపిక 3 గంటలు సుమారుగా. ఇప్పుడు 10వ గోపిక అంటే తెల్లవారు అయిపోయింది కదా, ఇంకా ఇన్నపురంగుదియో, ఇంకా సైనించే ఉన్నావా, మెరుగు తల్లి శీఘ్రంగా అంటున్నారు మన గోదమ్మ లోపల గోపికతో. ఇన్నంపురంగు సిల్లెన్న చిలుకగా మాట్లాడకండి, లేత చిలుకలు మీరై ఉండగా నన్ను లేత చిలుక అంటారేమిటి? సిల్లెన్నై నంగై మీరు పోదరు విన్నే. వస్తున్నా ఉండండి, లేత చిలుకలు మీరు నన్ను అంటున్నారే లేత చిలుక అని లోపల గోపిక అన్నారు. ఎల్లే ఇళం కిళియే ఇన్నంకురంగుదియో సిల్లెన్నై నంగై మీరు పోదరు విన్నే వల్లై ఉంటట్టు రైగల్. సరి ఇప్పుడు లోపల గోపికతో చెప్తున్నారు మనకు. వల్లై ఉంటట్టు ఈ చాతుర్యపు మాటలు అందరికీ తెలుసును. ఇళం కిళియని మేము నిన్న అన్నామని నువ్వు వెంటనే మమ్మల్ని అంటున్నావే లేత చిలుకలని. నీవు రావాల్సి ఉండగా మేము నీ తిరుమాడికకు వచ్చి నిన్ను మేలు కొలుపుతుంటే తెల్లవారిలా ఇంకా తెల్లవారినట్టు కాదే అని తిరిగి మళ్ళీ మాట్లాడుతున్నావే, ఇళం కిళి నువ్వు అంటున్నారు మళ్ళీ మన గోదమ్మ. ఈ చాతుర్యపు మాటలు తెలుసునులే అందరికీ కూడా, శీఘ్రంగా బయటకు రా తల్లి అన్నారు గోదమ్మ లోపల ఉండే గోపికతో. పండే ఉన్వాయురిదం, నీ చాతుర్యపు మాటలు నీ అందమైన మాటలు అందరికీ తెలుసును. వల్లీర్గల్ నీంగళే. మళ్ళీ లోపల గోపిక బయట గోదమ్మతో అన్నారు, చాతుర్యపు మాటలు నావి కాదే, మీవే కదా చాతుర్యపు మాటలు, మీవి చాతుర్యపు మాటలు అయి ఉండగా నాకంటున్నారే. ప్రశ్న సమాధానం లోపల గోపికకి గోదమ్మకి. వెంటనే నీంగళే మీవే కదా చాతుర్యపు మాటలు అనగానే నానేదా నాయుడుగా లోపల గోపిక ఏమన్నారు? అవునులే అడిగితే తప్పు, అడిగినే అపచారం చేశాను, లేదు నాది తప్పు. వెంటనే మీది తప్పు అనగా లోపల గోపిక అడిగితే తప్పు. మీరింతమంది తెల్లవారుజామున మేలుకుని మీరంతట మీరు అడిగిన దగ్గరకు వచ్చి నన్ను లేపుతూ ఉంటే మీరు అనగానే నేను తిరిగి అంటున్నానే, లేదు ఇలా అనకూడదు, నాదే తప్పు, నానేదా ఆయుడుగా. వల్లై నీ పోదాయ్ ఉనక్కిన్న వేరుడయ్యై. సరే లోపల నుంచి ఇంకా శీఘ్రంగా బయటకు ఎందుకు రావట్లేదు? నీకు ఏమి తని అనుభవము? పరమాత్మను సేవించేటప్పుడు తనిగా సేవించకూడదు. పరమాత్మను సేవించేటప్పుడు అందరితో కూడి పరమాత్మను సేవించాలి. ఇదేమి నీకు వేరుడయ్యే అంటే వేరుగా తని అనుభవం ఎందుకు? గోష్ఠితో చేరు, బయటికి రా అంటున్నారు గోదమ్మ లోపల గోపికతో. ఎల్లారు పోందారో, అందరూ వచ్చినారా? అనగా నీవు బయటకు వేం చేస్తేనే కదా అందరూ వచ్చారా రాలేదా అని తెలుస్తుంది. 5వ పాసురంలో మాయనై అని ప్రారంభించారు. మాయనై మన్ను వడ మధురై కదా. 5వ పాసురంలో మాయనైతో ప్రారంభించారు. 15వ పాసురంలో మాయనైతోనే పరిసమాప్తి చేస్తున్నారు. 5వ పాసురంలో నామ సంకీర్తన, పుష్పసేవ, శరణాగతి వైభవాన్ని అనుగ్రహించినారు. నామ సంకీర్తన 5వ పాసురంలో కృష్ణ నామ సంకీర్తన, 15వ పాసురంలో భాగవత నామ సంకీర్తన. ఓ తిరువరంగం వెళ్ళిన భాగవతోత్తములారా, తిరువాయుజి కాలక్షేపం విన్న భాగవతోత్తములారా, పెరుమాళ విషయంలో దృఢ అధ్యవసాయం కలిగిన భాగవతోత్తములారా, ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తున్న ఇది భాగవత నామ సంకీర్తన. భగవత్ నామ సంకీర్తన 5వ పాసురం, భాగవత నామ సంకీర్తన 15వ పాసురం. నారాయణ, మాధవ, కేశవ, దామోదర ఇది పెరుమాళ నామం. ఆ కేశవుని ఆశ్రయించిన మాధవ ఇది భాగవతుల నామస్మరణ. మనకి
కూడా పెరియాళ్ళ వాళ్ళు ఏమని ఉపదేశం చేశారు? మీ పిల్లలకి నంపి పిప్పి ఎన్నో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకోకుండా పెరుమాళ నామాలు పెట్టమని చెప్పినారు కదా. పెరియాళ్ళ తిరుముజులో కేశవ, నారాయణ అలా చక్కగా భాగవతులు తమ పిల్లలకు పేర్లు పెట్టగా ఆ నామస్మరణ చేయాలట. ఆ తిరుక్కన్నపురం సౌరిరాజ పెరుమాళను సేవించిన కేశవ, మన్నారుడి రాజగోపాలుడి ఆస్థానానికి వెళ్ళి వెన్నై తాజి ఉత్సవాన్ని సేవించిన దామోదర, ఇలా నామస్మరణ చేయాలట. 15వ పాసులలో భాగవత నామ సంకీర్తన. 4 ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి? ముముక్షుప్పటి కాలక్షేపం విన్న భాగవతోత్తములారా, తిరుప్పావై సేవించే భక్తులారా, ఇది నామ సంకీర్తన 15వ పాసులలో 4 ఉన్నందుకు ప్రయోజనం. కనుక ఓ గోపిక బయటకు వేయించేసి అందరి నామస్మరణ చేయి, అందరి పాదాలను పట్టుకో. భాగవతుల స్పర్శ మనకు ఉజ్జీవనం కదా, అందరి స్పర్శ కూడదు. మనకు రజోగుణం తమో గుణం వస్తుంది. ఎంగిళ్ళు, అందరి ఎంగిళ్ళు తినకూడదు, అందరి స్పర్శ చేయనే కూడదు. ఉదాహరణ, ఒక దివ్య దేశం, ఇది ఒక చెప్పు చేస్తాను. ఒక దివ్య దేశంలో చూడండి, చందనం ఇస్తారు మనకు. ఉదాహరణ, పెరిపిరాటియార్ సన్నిధానానికి వెళితే ధనుర్మాసంలో పెరిపిరాటియార్ సన్నిధిలో మంజరి ఇస్తారు, చందనం ఇస్తారు, ఆ పసుపు ఇస్తారు. ఆ పసుపు ఏం చేస్తారు? గోడకి రాస్తారు. అందరూ విషయాంతరము అనుభవం కలిగిన వాళ్ళకు గోడకి రాస్తారు. మనమేమనుకుంటాం, ఇది ఏ ప్రపంచంలో అని ఇలా అనుకున్నాం అనుకోండి, వాళ్ళని మనకు వస్తాయి. అలా వచ్చిందా అంటే ఎవరికైనా? వచ్చిందట. తిరువరంగం ఆస్థానంలోనే ఒక వేశ్య గోడకి పసుపు రాశారట. మన పెద్దలు వెళ్ళి ఇది ఏ ప్రపంచంలో రాసిన పసుపు అని ఇలా స్పర్శ చేశారట. ఆ స్పర్శకు ఆ వేశ్య ఇంటికి వెళ్ళి కూర్చున్నారట మన పెద్దలు. అంటే ఆ ఇతరుల స్పర్శ మనకు కూడదు. ఆ ఇతరుల స్పర్శ వల్ల రజోగుణం, తమో గుణం మొదలైన గుణాలు, చెడ్డ గుణాలన్నీ మనకు వస్తాయి. అదే భాగవత స్పర్శ వల్ల మనకు ఉజ్జీవనం, పెరుమాళ అనుగ్రహమే లభిస్తుంది. ఉదాహరణ, తిరుక్కోవలు అని ఒక దివ్య దేశం. అక్కడ ఒక అరుగు ఉంది, మృకంటు మహర్షి ఆశ్రమం. మృకంటు మహర్షి ఆశ్రమం బయట ఒక అరుగు. ఎంత అరుగో తెలిసిన? అది ఒకరు పడుకోవడానికి, ఇద్దరు కూర్చోవడానికి, ముగ్గురు నుంచోవడానికి, అంత చిన్న అరుగు. మొదటిగా మన పొయ్యయ్యాళ్ళ వాళ్ళు ఏం చేశారు? పడుకుని త్రివిక్రముడి యొక్క కళ్యాణ గుణాలు అనుభవిస్తూ ఉన్నారు. మూదంతాళ్ళు ఏం చేశారు? ఇరువురు కూర్చుని త్రివిక్రమ నాయన గుణాలు అనుభవిస్తూ ఉన్నారు. మూడోవారు పెరియాళ్ళ వాళ్ళు ఏం చేశారు? ముగ్గురు నుంచుని పెరుమాళ గుణాలు అనుభవిస్తున్నారు. ఆ మధ్యలోకి ఎవరు వచ్చారు? పెరుమాళ్ళే ఏం చేశారు. ఎందుకని? వైగయ్యాళ్వారు, మూదంతాళ్వారు, పెరియాళ్వారు స్పర్శ కోసంగా పెరుమాళ్ళే ఏం చేశారు. అలా భాగవతుల స్పర్శ మనకు ఉజ్జీవనం. కనుక అమ్మ గోపిక బయటకు వేయించేసి భాగవతుల నామస్మరణ చేస్తూ, భాగవతుల తిరువడి గంటల స్పర్శ చేస్తూ చిన్న లెక్క పెట్టు, ఒకరు, ఇరువురు, మూవరు అని లెక్క పెట్టు అంటున్నారన్నమాట మన గోదమ్మ లోపల గోపికతో. సరే, వచ్చినా ఇంకా ఏం చెయ్యాలి? వల్లానై కొన్నానై మాత్తారై మాత్తజిక్క వల్లానై, వల్లానై కొన్నానై మాత్తారై మాత్తజిక్క వల్లానై. అయిపోతుంది పాసురము. మన తిరుమంగై మన్నన్ వెప్పెరు విజవం కంజనం మల్லும் వేజமும் பாகனும் வீஜ செத்தவந்தன்னை புறமர செய்த சிவனு துயர்களை தேவை பத்தரல் வீர்கோல் கையில் கொண்டு பார்த்தன் தந்தேர் முன்னின்னானை சித்தவை பணியால் முடிగురందాனை తిరువల్లికేని కండేని అని అద్భుతంగా అనుగ్రహించారు పెళ్లి తిరుమల దివ్య ప్రబంధంలో మన తిరుమంగై ఆళ్వారు. వెప్పెరు విజవం కంజనం మల్லும் వేజముం పాగనుం వీజ. మన కన్నన్ 10 సంవత్సరాలు అవ్వగానే కంసుడు పంపించినాడు అక్రూరు ఆళ్వారిని. అక్రూరుడు ఏం చేసినారు? ఆయప్పాడికి యశోదమ్మకు నందుడిని ఒప్పించి వాళ్ళు ఏడుస్తున్నా కూడా కృష్ణయ్య విడిచిపెట్టి ఉండలేక కృష్ణయ్య కూడా పెద్ద ఉపదేశం చేసినాడు దేవకి, మన యశోదమ్మ నందుడికి. ఏమని? వద్దురా కన్నా, కంసుడు ఇప్పటి వరకు నేను ఎన్నో బాధలు పెట్టినాడు. పూతన, సకటాసుర, వత్సాసుర, కపితాసుర, దేవకాసుర, ప్రళంబాసుర, అగాసుర ఇలా అనేక మంది రాక్షసుల్ని పంపిస్తూనే ఉన్నాడు. అలాంటి కంసుడి దగ్గరికి వెళ్తానంటున్నావే కన్నా, వద్దు, నాకు ఇష్టం లేదు, నిన్ను పంపించను అంటున్నారట నందగోపుడు, యశోదమ్మ. అప్పుడు నందగోపుడికి ఉపదేశం చేస్తున్నారట కృష్ణయ్య, నాన్నగారు మీరెప్పుడు మీ నాన్నగారు ఒడిలోనే ఉంటున్నారా?
ఎప్పుడు చిన్నప్పుడు మీ నాన్నగారితో ఆడుకున్నారు, ఇప్పుడు పెద్ద అయినారు కదా, మీ నాన్నగారు ఒడిలోనే ఉన్నారా? లేరు కదా. తల్లిదండ్రులు ఎప్పుడు స్వేచ్ఛ ఇవ్వాలో అప్పుడు ఇవ్వాలి. ఎప్పుడు మీ దగ్గరే అట్టే పెట్టుకుంటే మిగతా విషయాలు ఏం తెలుస్తాయి పిల్లలకి? కనుక నాన్నగారు, మీ నాన్నగారు మిమ్మల్ని ఎలా అయితే బాగా జ్ఞానాన్ని కలిగింపచేసి ఇన్ని రాజ్యాల యొక్క తత్వాన్ని కలెక్ట్ చేసి కంసుడికి ఇస్తున్నారు, ఈ చాతుర్యం మీకు ఎలా వచ్చింది? మీ నాన్నగారు మిమ్మల్ని విడిచిపెడితేనే కదా ఈ చాతుర్యం వచ్చింది. అలాగే మీ నాన్నగారు అట్టే పెట్టుకుంటే మీకు ఇంత చాతుర్యం వచ్చేదా? నాకు ఒకసారి మొదటికి పంపించండి, ఒకసారి కంసుడిని కలుస్తా, అక్కడ ఉండే రాజ్యాన్ని చూస్తా. అందులో నేను పుట్టిన ఊరే కదా, నేను పుట్టిన ఊరిలో నాకు భయమే ఉండదు నాన్నగారు, పంపించి చూడండి, నేను క్షేమంగా ఉంటా అంటూ నందగోపుణ్ణే ఒప్పించినాడట మన కృష్ణయ్య. యశోదమ్మను ఒప్పించి బయలుదేరినాడు. వెంటనే మాలాకారుడి పుష్పాలను స్వీకరించినాడు, కుబ్జ చందనాన్ని స్వీకరించినాడు. నేరుగా చాణుర ముష్టికుడు వీరిని సంహరించినాడు. కువలయాపీఠం ఏనుగుని సంహరించినాడు. కువలయాపీఠాన్ని పాలించే అంబట్టన్ మామిడి వాడిని సంహరించినాడు. నేరుగా కంసుడి దగ్గరకు వెళ్ళి కంసుడిని సంహరించినాడు. వల్లానై కొన్నానై ஒரு ஆணை கொண்டு ஒரு ఆనై కాత్తు అని అనుగ్రహించారు తిరుమల. ఒక ఏనుగుని సంహరించాడు, ఒక ఏనుగుని రక్షించాడు. ఏ ఏనుగుని సంహరించినాడు? కువలయాపీఠం. ఏ ఏనుగుని రక్షించినాడు? గజేంద్రాళ్వాన్ని రక్షించినాడు. ఇప్పుడు ఆ కువలయాపీఠం యొక్క 2 దంతాలు ఉంటాయి కదా, 2 దంతాలు కాదట కువలయాపీఠానికి, 4 దంతాలట. ఆ 4 దంతాలను పీకి కువలయాపీఠాన్ని సంహరించినట్ట. ఆ దంతాలు ఏం చేసుకున్నాడండి మన కృష్ణయ్య? కుత్తు విளக்கெரிய కోటుకాల్ పట్టిల్ మేల్. నప్పిన్నై పిరాట్టికి ఆ ఏనుగు కువలయాపీఠం యొక్క 4 దంతాలతో మంచాన్ని తయారు చేయించి ఇచ్చాట మన నప్పిన్నై పిరాట్టికి. అలా కువలయాపీఠాన్ని సంహరించిన అదేమండి కంసుని హిరణ్యాక్షుని ఎందుకు సంహరిస్తాడండి పరమాత్మ అంటే ముందు చెప్పి చూస్తాడట. వాళ్ళు వినలేరనుకోండి ఉపదేశము చేస్తాడట, అయినా వినలేదనుకోండి గట్టిగా చెప్తాడట, అయినా వినలేదనుకోండి చివరి మార్గం ఏమిటి? సంహరించడమే. దాని మా తారై వాళ్ళు ఇంకా భూలోకంలో ఉంటే వాళ్ళతో పాటు ఇంకొంతమందిని చెడుపుతాడట. అందుకుగా ఎదురు చూస్తూ ఉంటారు, లోకల్లో అంటూ ఉంటారు, భక్తులేమో కష్టపడుతూ ఉంటారండి, భక్తి లేని వాళ్ళేమో ఆనందంగా ఉంటారండి. మేము పరమాత్మను ఆశ్రయించామండి, మేము బాధలు పడుతూ ఉన్నామండి, వాళ్ళు అసలు వ్రతమే చెయ్యరండి, ఆనందంగా ఉంటారండి అంటూ ఉంటారు కదా. ఎందుకు అలాగా అంటే వాళ్ళని ఎదురు చూస్తున్నాడు పరమాత్మ. మారతారేమో అని కొంత సమయాన్ని ఇస్తాడు. ఉదాహరణ కౌరవులు ఎంత ఎదురు చూశాడు, మారతారు 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 అని. వాళ్ళు మారకపోయేసరికి అప్పుడు సంహరించారు. పాండవులు తక్కువ సమయమే బాధపడ్డారు, కానీ కౌరవులు ప్రాణమే పోయిందే. రావణాసురుణ్ణి ఎంత ఎదురు చూపించాడు పరమాత్మ. రావణాసురుడు మారతాడేమో అని అంగదుని పంపించినాడు, హనుమంత స్వామిని పంపించినాడు, తానే వెళ్ళినాడు. సుఖసారులు వచ్చారు, సుఖసారులు వెళ్ళి చెప్పినారు. అకంపనుడు వెళ్ళి చెప్పినాడు రావణాసుడికి. మారకపోయేసరికి అప్పుడు రావణాసుని సంహరించినాడు. కనుక మాతారై మాతజికవల్లానై మాయనై పాడా అలాంటి ఆశ్చర్య చేసేతలు కలిగిన వాడి యొక్క నామస్మరణ చేద్దాం తల్లి అనగానే లోపల కోపిక బయటకు వేయించేసి గోష్ఠినందరినీ సేవించి అందరి తిరువడిగళ్లకు దాసోహము చేసి భాగవతుల నామస్మరణ చేశారు ఇవాళ రోజున వరకు. ఇక రేపు రొద్దున నుంచి నందగోప తిరుమాళిక బయట ఉండే క్షేత్రపాలకుల ద్వారపాలకుల అనుమతిని తీసుకోబోతున్నారు రేపటి పాసురంలో. ఇవాటి పాసుర నామం ఏమిటి? వల్లానై కొన్నానై మాతారై మాతజిక్క వల్లానై. కువలయాపీఠం అనే ఏనుగుని సంహరించిన కన్నా అని నామస్మరణ చేసినారు. ఆ కృష్ణయ్య వేచేస్తున్న ఆస్థానం దివ్య దేశం ఏమిటి? పురంగుండాన ఉగందు అరుళిన నిలంగల్. పరమాత్మ ఆనందంగా ప్రియంగా వేచేసి ఉండే దివ్య దేశాలు రోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం. మన గోదమ్మ అర్చావతార వైభవాన్ని, విగ్రహ వైభవాన్ని కూడా లోకానికి తెలియజేసినారన్నమాట. మొదటి పాసురం నారాయణ ఎక్కడ వేచేస్తున్నాడు?
బదరీ పాసురం, రెండవ పాసురం క్షీరాబ్ది నాద పాల కడలి, మూడవ పాసురం ఉత్తమ తిరుకోవలు దివ్యదేశం. అలా కేవలం విగ్రహం మాత్రమే కాదండి, రంగనాథుడు, ఆండ్రాళ్ళతాయలు, మన రామర్ కేవలం విగ్రహాలే కాదు, నిజంగా మన మాటలు వింటున్నారు. అర్చక స్వామి చేసే ఆరాధనను స్వీకరిస్తున్నారు. అర్చక స్వామి ఆరగింపు చేసే ప్రసాదాలను కళ్ళార నేత్రాలతో అనుగ్రహిస్తున్నారు. వాటికి ఉండే రజోగుణం, తమో గుణం పోగొట్టి సత్వగుణాన్ని కలుగ చేస్తున్నారు పరమాత్మ ఆ ప్రసాదానికి. అది తీర్థం. ఏమిటి? ఆద్యం పాద్యం ఆచమనీయం చేస్తూ ఉంటారు కదా, ఆ తీర్థం అన్నమాట మనకు అర్చక స్వామి అనుగ్రహించే తీర్థం. ఎంత పవిత్రమైనది కనుక అర్చావతారం విగ్రహం మాత్రమే కాదు, నిజంగా పరమాత్మ ఏం చేసి ఉన్నాడు. మన ఢిల్లీ బాదుషా కూతురు దగ్గర సెల్వం పిల్లై ఉంటే రామానుజుల వరుగా ఇంగే వామన నవ్వి వరుగా ఇంగే అనగానే తై తిత్తై తిత్తై అంటూ అడుగులు వేసుకుంటూ రాలా మన రామానుజుల వారి ఒడిలో ఏం చేయలా. అలా విగ్రహం మాత్రమే కాదు, పరమాత్మే అన్నమాట. అలా ఆయన ఏం చేస్తుండే దివ్య దేశాలు. ఇవాటి పాసురంలో దివ్య దేశం ఏమిటి అంటే మధుర. మధుర నామనగరి పుణ్య పాప హరి శుభ. మధుర అనగానే మన పాపాలన్నీ దూరం అయిపోతాయట. అంత అద్భుతమైన నామం. ఆ నామి ఏం చేసి ఉండే ఆస్థానం మధుర. ఇవాటి పాసురంలో గోపిక ఎల్లే ఇలా కిలి అని అనుగ్రహించిన సుడి కొడుతనాచ్యార్ వాజి 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 పరివాచార్ పిల్లైகள் వాజి వాజి శ్రీమతి రామానుజాయ నమః. అడియన్కి ఈ వాచా కైంకర్యాన్ని అడియన్కి కటాక్షించిన మన అర్చక స్వామి దగ్గర తిరువటి తామలకు దాసోహం చేసుకుంటూ వెళ్ళిపోకుండా చాలా దయతో కూర్చుని వింటున్న మీ అందరికీ అనేక దాసోహాలు తెలియజేసుకుంటూ శ్రీమతి రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. వాటి గోపిక లక్షణాన్ని సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి చిలక పలుకులే కాకుండా అవి మన అందరికీ కూడా అమృతధారలు. వారు అనుగ్రహించినటువంటి ప్రబంధ విశేషం చాలామందికి మన ఆళ్వార్లందరూ కూడా నాయిక స్వరూపంగా ఉండి పెరుమాలను మోహించారు కదా. మేము ఇంతకాలం ప్రవచనం చెప్పిస్తున్నాం, ఎవరు మోహించాల, కానీ నాయిక స్వరూపాన్ని పంపించారు. మీరు చెప్పేటువంటి ఇంతకాలం గోష్ఠి అంతా కూడా అనుభవించట్లేదు అని ఆయార్లే మేము రోజు వారికి విజ్ఞాపనం చేస్తున్నాం కదా, ఎందుకు మా గోష్ఠి అంతా ఇంకా పల్లాండుగా వృద్ధి కావట్లేదు అని విన్నపం చేస్తున్నాం. ఎప్పుడో వారు మా యశోదమ్మ గారి తరఫున వారు మాకు అనురాధ గారు పరిచయం కావడం, మా లీలావతమ్మ గారు మనసంతా ఇక్కడే ఉంటుంది, వారికి కూడా వారి ద్వారా ఆ ధర్మవరం నుంచి అందరి గోష్ఠి అంతా కూడా కైంకర్యపరులుగా ఈ సంవత్సరం మనకందరికీ లభించడం. అందుకే భాగవత సమూహం, భాగవత యొక్క స్పర్శ, భాగవతుల యొక్క కలయిక అందరికీ కలగాలి. ఆ భాగవతుల కలయిక ఒక అద్భుతమైనటువంటి మణి ప్రవాహాన్ని ప్రవహించేటువంటి ఒక మణి రత్నాన్ని మన అందరికీ ఇవాళ మనకు ఆచార్య ముఖంగా అనుగ్రహింపచేయడం చాలా చాలా ఆనందదాయకం. ఈ సంప్రదాయాన్ని ఇంకా 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 మీరు పల్లాండుగా మీరు అందరూ భక్తులు నాయిక రూపంతో ఉంటేనే అందరూ ఇంత కనెక్ట్ అయ్యారు. పుట్ట రూపంతో కనెక్ట్ కావట్లా. ఇవాళ ఎన్ని చప్పట్లు వచ్చాయో, నేను ఇంకా తినేది ఒక్కరోజు రాలి నాకు చప్పట్లు. మా రాధికమ్మ ముఖోల్లాసం ఎంత ఆనందంగా ఉందో, అంత భోగ్యంగా అనుభవిస్తున్నారు. ఆ భోగ్యం మాకు కావాలి. మేము చెప్పినా ఇంకొకరు చెప్పినా మాకంటే కూడా గొప్పగా చెప్పాలి. అంతటి భాగ్యం మనకి ఇవాళ అందరికీ కలగడం నిజంగా మా యశోదమ్మ గారికి, మా అనురాధమ్మ గారికి, వారిని ఇక్కడికి ఆహ్వానించి మేము మమ్మల్ని అడిగిన వెంటనే ఇంతకన్నా భాగ్యమా, మా గోష్ఠి అందరికీ కూడా వారి యొక్క అనుగ్రహ భాషను అందించండి. నిజంగా చాలా చెప్పాను నేను, ఎవరికి కూడా మెచ్చుకుంటే చాలా తప్పు అయిపోతుంది. ఇంకా వారి విషయాలు నిన్న భాషను మాకు లింక్ పెట్టినప్పుడు చెప్తే ఉంటే ఇంత సరళంగా ద్రావిడ భాషను ఎంత బాగా ప్రయోగం చేస్తున్నారు అని
వీరి ఆచార్యులు ఎవరు అని కనుక్కున్నాను. కనుక్కున్న వెంటనే వేలుపూడి కృష్ణస్వామి అయ్యంగారు అని తెలిసి నిజంగా అక్కడి నుంచి వస్తేనే ఇలా చెప్పగలుగుతారు, ఇలా అనుభవించి చెప్తూ ఉన్నారు. ఏదో పైకి నేర్చుకొని చెప్పేటువంటిది కాదు విషయాలన్నీ కూడా. నిజంగా రుచి కలిగింది, రుచిలో మునిగి ఆ పాయసంలో తేనెని మునిగి మన అమ్మాయి ఎలా అయితే కూడి ఇరింది కురిందేలో అని ఆ పాయసం ఎలా కాగాలి మనకందరూ చెప్తుందో, ఈ భగవంతుని యొక్క దివ్య ప్రబంధ వైభవం, భగవంతుని యొక్క కళ్యాణ గుణంలో వీరు మునిగి మనకు ఆ ప్రసాదాన్ని మధురంగా అందిస్తున్నారు. ఈ లోకానికి అంతటికీ కూడా వీరికి ఆ పెరుమాళ్ అనుగ్రహం, మన రామానుజుల వారి యొక్క వైభవం, ఈ వైభవం అంతా కూడా ఆ ఆనందాలు కోరికను కూడా తీరుస్తున్నారు. వీరందరూ కూడా ఇంతటి గొప్పవారు మన ఆలయానికి పెంచేయడం మనకందరికీ కూడా అదృష్టం. మీరందరూ గోష్ఠిలో ఇంతసేపు సమయాన్ని కేటాయించినందుకు కూడా మీకందరికీ కూడా పెరుమాళ్ యొక్క అనుగ్రహం కలిగి ఇంకా గోష్ఠి మనందరం పల్లాండిగా ఉండాలి అని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ తీర్థం తీసుకొని ప్రసారం. Gracias.